సౌదీ అరేబియా పైన ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తుంది. అరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించింది. డ్రోన్ దాడితోటి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోజుకు 1.5 లక్షల బ్యారెల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. डेंजर हो गया यार। डेंजर हो गया यार। అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతుంది. అమెరికా దాడులపైన ఇరాన్ తగ్గేదేలే అంటోంది. అమెరికా ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చేసింది. కువైట్లో యుఎస్ F-15 జెట్ కూల్చేస్తున్నట్లుగా ప్రకటించింది ఇరాన్. ఫైటర్ జెట్ క్రాష్లో పైలట్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. لا والله حربية، طيارة حربية، طيارة حربية. ఇరాన్ IRGC మిలిటరీ దళాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామని, లేకపోతే చావు తప్పదని హెచ్చరించారు. యుద్ధం 4 వారాల పాటు జరగొచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంపైన అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన చేస్తుంది. యుద్ధం తాము ప్రారంభించలేదు, కానీ మేమే ముగింపు పలుకుతామన్నారు. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ అణ్వాయుధాల తయారీ కొనసాగించిందన్నారు. అమెరికా ఇజ్రాయెల్కు చావే అని ఖమేనీ అన్నారని గుర్తు చేశారు. కానీ యుద్ధంలో ఖమేనీ చనిపోయారని తెలిపింది అమెరికా. యుద్ధంలో ఇరుపక్షాలకు నష్టం జరుగుతుందని, ఇరాన్లో పాలకులను మార్చేందుకు యుద్ధం చేయలేదన్నారు. కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే యుద్ధం అని తెలిపింది అమెరికా. Finished an update with Admiral Brad Cooper, the CENTCOM commander, across the CENTCOM AOR, our leadership and troops, as you would expect, doing a fantastic job. 2 days ago, under the direction and direct orders of President Donald J. Trump, the Department of War launched Operation Epic Fury, the most lethal, most complex, and most precise aerial operation in history. For 47 long years, the expansionist and Islamist regime in Tehran has waged a savage, one-sided war against America. They didn't always declare it openly, except for their constant chants of death to America. They did it through the blood of our people. Car bombs in Beirut, rocket attacks on our ships, murders at our embassies, roadside bombs in Iraq and Afghanistan, funded and armed by Iranian Quds Force and IRGC killers. My generation of veterans carry the names of brothers who never came home. Brothers butchered by Iranian-backed roadside bombs and well-armed militias, thousands of our own. We didn't start this war, but we are finishing it. ఇరాన్ వారి నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రంలో అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపైన అలర్ట్గా ఉండాలని సూచించింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ప్రసంగాలతోటి రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమాసియా యుద్ధంపైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. శాంతి కోసం భారత్ ప్రయత్నిస్తుందని, శాంతి స్థాపన చర్చలతోనే సమస్యకు పరిష్కారం అని తెలిపారు. గల్ఫ్లో చిక్కుకున్న భారతీయుల కోసం చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల నేతలతోటి ప్రధాని మోడీ చర్చలు జరిపారు. బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా యువరాజ్ తోటి మాట్లాడారు ప్రధాని మోడీ. బహ్రెయిన్, సౌదీపైన దాడులను ప్రధాని మోడీ ఖండించారు. భారతీయుల భద్రతపైన ఇరు దేశాల నేతలతోటి మాట్లాడారు ప్రధాని. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపైన ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనేదే ఇండియా నిశ్చిత అభిప్రాయమని అన్నారు. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది అన్నారు. ఉగ్రవాదం విసురుతున్న సవాల్ను మోడీ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ మనకే కాక ప్రపంచ దేశాలకు సవాల్ను విసురుతున్నట్టు చెప్పారు.
దీనిపై సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ శాంతి సుస్థిరత కోసం దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్త ఉధృత పరిస్థితుల విషయంలో భారత వైఖరి ఎప్పుడూ ఒకటేనని, శాంతి సుస్థిరత కీలకమని, రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే శాంతి మరింత పటిష్టం అవుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా వారితోటి ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కు మంత్రి తుమ్మల వెళ్లారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్టుపై దాడులు జరగడంతో విమానాలు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉంటున్నారు మంత్రి తుమ్మల. ఇరాన్లో ఉధృత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. గల్ఫ్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాలతోటి చర్యలు చేపట్టారు తెలంగాణ అధికారులు. భారత విదేశాంగ శాఖ రాయభార కార్యాలయాలతోటి సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేషన్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. బులెటిన్లో అప్డేట్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్. సవరణకి 1000 రూపాయలు తక్కువ, గ్రాముకి 150 తక్కువ. ఇలాంటి ఆఫర్లన్నీ లలితాలో ఎందుకు ఇవ్వడం లేదు? 500 రూపాయల నోటుని 400కే ఇచ్చే విధంగా ఉంది. గోల్డ్ రేట్లు తగ్గించారంటేనే ఖచ్చితంగా వేస్టేజ్ లో పెంచారని అర్థం. నగల షోరూమ్ లో ఫ్రీ గిఫ్ట్ ఇస్తే మంచిదే కదా. ఎక్కువ తరుగు వేసేసి మీ డబ్బునే మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తారు. లలితాలో లభించే మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? ఎక్కడ నగలు కొన్నా మీ బడ్జెట్ కు సరిపడే నగలు మాత్రమే లభిస్తుంది. లలితాలో అదే బడ్జెట్ కి ఎక్స్ట్రా నగలు లభిస్తుంది. మా తరుగు అంత తక్కువ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ పోలవరం రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఈ మహత్తర ప్రాజెక్ట్ నిర్మాణానికి వాడబడింది నాగార్జున సిమెంటు వారి విశిష్ట వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. మోడీ చర్యలతోటి ఇండియాలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇరాన్ లాంటి పరిస్థితులు మన దేశానికి రావచ్చని తెలిపారు. మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. యుద్ధానికి అంతా సిద్ధం కావాలని సూచించారు. మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ షర్మిల హాజరయ్యారు. నూతన జిల్లా పట్టణ అధ్యక్షుల కుటుంబ సభ్యులను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబంలో ఒకరిగా మమేకం అవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్యాకెట్ మనీ కలెక్ట్ చేసుకునేందుకు రాహుల్ తెలంగాణకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇది పొలిటికల్ టూరా లేదంటే డబ్బులు కలెక్ట్ చేసుకునే టూరా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ టూర్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏఐసీసీకి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ చురుకులు అంటించారు. 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడానికి తెలంగాణకు వచ్చారా అని ప్రశ్నించారు. హామీల అమలుపైన సమీక్ష కోసం వచ్చారా లేదా 1000 కోట్ల రూపాయలు తీసుకోపోవడానికి వచ్చారా అన్న అంశంపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీల అమలుపైన మాట్లాడాలని అన్నారు. హామీల అమలు పురోగతిని సమీక్షిస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ తోటి బీజేపీ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డిపార పెట్టుకుని తిరుగుతున్నారని, పేద ప్రజల ఇళ్లను కూలగొడుతున్నారని విమర్శించారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆయన పరిశీలించారు. తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు గడ్డపార పెట్టి బయలుదేరారు. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చేతిలో గడ్డపార, మిగతా మంత్రుల చేతిలో పారలు పట్టుకుని ఎక్కడ ఏ బీద వాళ్ళని కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి అనే ఆలోచనతోనే బయలుదేరారు. ముఖ్యమంత్రి గాంగనే మొదలుపెట్టింది హైడ్రాతోని బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి. దాని తర్వాత మూసి పక్కన ఉండి ఇల్లు కూలగొట్టడం మొదలుపెట్టారు. మొన్న ఖమ్మంలో వెలుగుమెట్లలో 600 కుటుంబాలు ఇల్లు కట్టుకొని పక్కా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా మొత్తం కూడా పక్కా ఇళ్లను కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలము కూలగొట్టడాలు లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు మాత్రమే నిర్మాణం చేసింది. నేను అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలో రాకముందు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ గానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానే పువ్వులుగానే చూసుకుంటా ఉన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా ఉన్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్ కు, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమయానికి మీరు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. ఏదైనా అంటే బహిరంగంగానే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం చేయాలి మీరే చెప్పండి అని చెప్పి ఉద్యోగస్తులు మీరు అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి హెల్త్ స్కీమ్ కు దానికి డబ్బులు లేవు, కానీ నేషనల్ హెరాల్డ్ కు మాత్రం 1000 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో జీవించే బీదవాడి కన్నా మీకు మీ పార్టీ యొక్క సంస్థనే పెద్దగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారికి మీరు 1000 కోట్లు ఇవ్వగలుగుతారు, కానీ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈ రోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్ లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. తెలంగాణలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పలు చోట్ల చేపట్టిన ఇళ్లను కూల్చివేతలపైన ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఏంటని కాంగ్రెస్ తీరును తూర్పారపడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైదరాబాద్ల 100 ఇళ్లను కూల్చివేశారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మోడీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేతల్ని టార్గెట్గా చేసుకుంది అన్నారు. రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది.
రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాన్ని కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఇప్పుడు అవి 8,000 కోట్లకు చేరాయన్నారు. కనీసం గత 2 ఏళ్లుగా ఉన్న బకాయిలు అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీలు ఉన్నత చదువులు చదవడం ఇష్టం లేదేమో అని విమర్శించారు. బకాయిల విడుదల కోసం శాంతియుతంగా నిరసనలు తెలపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పేదల లంచగొండితనం, అవినీతి నిర్మూలించాలని, కరప్షన్ నరకటాలని, ఆస్తులను జప్తు చేయాలి. ఒక్కొక్క కాంట్రాక్టర్లకు, ఒక్కొక్క రాజకీయ నాయకులకు 1,000 కోట్ల ఆస్తులు సంపాదించారు. అవన్నీ తీసి ఫీజుల బకాయిలకి అవినీతి పనుల ఇంటి ముందు ధర్నా చేస్తారని చెప్పి ఇప్పుడే విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇక ముందు జరిగేది రణరంగ. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు బెయిల్ మంజూరైంది. కేతనపల్లి ఘటనలో అరెస్టే జైల్లో ఉన్న ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పైన మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదన అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్ పైన బీఆర్ఎస్ నాయకులతోటి పాటు బాల్కసుమన్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్ఐ గంగారం, కానిస్టేబుల్ నరేష్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుతోటి బాల్కసుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మంచిర్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం సుమన్ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. పనుల ఆలస్యంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపూర్జీ, పల్లంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులపైన మంత్రి నారాయణ మండిపడ్డారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని షాపూర్జీ, పల్లంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులపైన అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇద్దరిని పంపించి వేయాలని ఆదేశించారు. షాపూర్జీ, పల్లంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ మేనేజ్మెంట్ వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడాలని, పనుల ఆలస్యంపైన సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. క్యాపిటల్ సిటీలో అధికారుల భవనాలకు సంబంధించి ఈరోజు గ్రూప్ డి అంటే టైప్ 1, టైప్ 2 మరియు క్లాస్ 4 గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4,026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వర్క్ చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. ఒంగోలు కూటమి పార్టీలో సీనియర్ నేతల విభేదాలు రచ్చకెక్కే, ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ పైన జనసేన నేత మాజీ మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు. తనను రెచ్చగొడితే ఎమ్మెల్యే దామరచర్ల బండారం బయటపడతారన్నారు బాలినేని. ఇన్నాళ్ళు కూటమిలో ఇబ్బంది కలగకూడదని ఆగానన్నారు. కానీ ప్రతిరోజు తనను రెచ్చగొడుతున్నారన్నారు. వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటా, నియోజకవర్గంలో జరిగే అక్రమాలు బయటపడతానన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ అండగా ఉన్నా లేకపోయినా ప్రజల అండ ఉందన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లెటర్ రాయించలేదని, తన కుమారుడిపైన ఒట్టేసి చెప్తున్నానన్నారు. ఎమ్మెల్యే కూడా తన కూతురిపైన ఒట్టేసి చెప్పగలవా అని నిలదీశారు. లెటరు ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. అధికారం రాకముందులా ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలా. నీకు లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈ రోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్ని అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈ రోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి
పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. కూటమి సర్కార్ పైన మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పామరు నియోజకవర్గంలో దోచుకో తినుకో ఎక్కడ దొరికితే అక్కడ దాచుకో అనే విధంగా ఉన్నారని విమర్శించారు. ప్రతి ఇంటికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. పామరులో దోచుకో కార్యక్రమం తప్ప మరేం జరగడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే గౌరవ శాసనసభ్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ పూర్తిగా అంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకి పూర్తిగా విరుద్ధంగా అబద్ధాలు అన్నీ కూడా అబద్ధాలు, డ్రామాలు, ఏడుపులు ఇవన్నీ తెలుసు కదా. అవన్నీ చేయగలిగిన నటుడు మన శాసనసభ్యుడు గారు. ఈయనంట టిట్కో ఇల్లు కడతాడు. ఈ పెద్ద గ్రామంలో టిట్కో ఇల్లు కడితే ఎవరికి ఉపయోగపడతాయి? టిట్కో ఇల్లు కడితే ఎవరు నివసించగలరు? టిట్కో ఇల్లు కడితే ఎక్కడైనా ఒక గేదెను కట్టేసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే ఇద్దరు చిన్న పిల్లలుంటే ఏదైనా చిన్న షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏమి నష్టం వచ్చిందని చెప్పి పెనమలూరులో 80 లక్షలు 90 లక్షలు పెట్టి స్థలం కొని ప్రజలందరికీ కూడా ఇళ్ళు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఎందుకు కట్టాల్సి వస్తూ ఉంది? ఆల్రెడీ ఇది రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొన్న ల్యాండ్ ఉంది. చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యల్ని పరిష్కారం చేసి పామరు గ్రామస్తులకి ఇంకొక 10 ఎకరాలు కొంటే మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి. అలాంటిది మీకు టిట్కో ఇళ్ళు ఎందుకు గుర్తొచ్చినాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపైన భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్రంగా స్పందించారు. తాజా వివాదంపైన ఆయన స్పందించారు. వింత పొగడలు, వింత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదని ధ్వజమెత్తారు. మహాసంకల్పంలో అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర అని చెప్పుకునే క్రమంలో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుందని వివరించారు. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉందని, దానికి ఆంధ్ర అనే పేరు ఉందని ప్రస్తావించారు. మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఆంధ్రము అనేది ఈరోజు కొత్తగా ఏర్పడింది కాదు. రామాయణ కాలం నుంచి మనకు అదే పేరు ఉంది. సీతమ్మ వారిని వెతుక్కురావడానికి వానర సేనను పంపించినప్పుడు సుగ్రీవుడు దక్షిణ దిశగా వెళ్లే వాళ్ళకి గోదావరి నది దాటిన తర్వాత దండకారణ్యం నుండి ప్రారంభించి ఆంధ్రము, ఇంకా అనేక దేశాలు, చోళ దేశాలు, చేర దేశము, చోళ దేశము ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఆంధ్ర అనే రాజ్యము ఉంది అన్న విషయం వాల్మీకి రామాయణంలోనే చెప్పబడింది. మహాభారతంలో ఆంధ్ర జాతి గురించి చెప్పబడింది. అలాగే ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించిన ప్రస్తావన ఉంది. ఇవి ఏవి నరసింహారావు గారికి తెలియని విషయాలు కాదు. కానీ ఇప్పుడు అందరికీ ఒక రకమైన మానసికంగా ఒక భావన పట్టుకుంది. తెలంగాణ తెలుగు అంటున్నారు కదా, మనం కూడా తెలుగునాడు పెట్టుకుంటే రెండు సమానంగా కలిసిపోతాయి కదా. అటువంటి భ్రమంలోకి పోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ తెలుగు బాగానే ఉంది. మనం మాట్లాడేది తెలుగు భాష పేరే ఆంధ్రము. మొదట మన భాష పేరు ఆంధ్రము. ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర మహాభాగవతము, ఆంధ్ర శబ్దరత్నాకరము, అట్లా ఆంధ్ర పేరుతోనే అన్ని రకాలైనటువంటి గ్రంథాలు ప్రచురితమైనాయి. ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పేరుతోనే అన్ని వచ్చాయి. ఆంధ్రం అనేది కొత్తగా రాలేదు. ఇక్కడ ఆంధ్ర సెంటిమెంట్ లేదు అంటున్నారు. ఆంధ్ర సెంటిమెంట్ లేదని ఎట్లా అంటున్నారు మీరు? ఎవరు ఏమీ ప్రయత్నం చేయకుండా ఆంధ్రలో ఆంధ్ర సెంటిమెంట్ లేదు, ఆంధ్రలో ఆ భావన లేదు అని అనుకుంటే ఎట్లా? ఆంధ్ర భోజుడనే బిరుదిచ్చారు. ఈ రోజు ఆంధ్రత్వం అనేది మన చరిత్ర, మన ఊపిరి, మన శ్వాస, మన సంస్కృతి. అది దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసుకుంటాం. సెంటిమెంట్ లేదంటే నిర్మాణం చేద్దాం. ఎన్టీ రామారావు గారి నినాదం ఏంటి? తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారి నినాదం ఆంధ్రుల ఆత్మ గౌరవము, మర్చిపోవద్దు. మీరు మర్చిపోతే మేము మర్చిపోం. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం కీలక చర్యలు తీసుకుంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో 14.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. PMLA చట్టం 2002 కింద తాత్కాలిక అటాచ్మెంట్ చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతోటి పలువురు డిపాజిటర్లను మోసం చేశారు. సాయి సూర్య డెవలపర్స్ పేరు మీద ఉన్న భూములను జప్తు చేశారు. తెలంగాణ పోలీసుల FIRల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. సంస్థ యజమాని సతీష్ చంద్రగుప్త పైన కేసులు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద వివిధ సెక్షన్లు నమోదు అయ్యాయి. ఫ్లాట్లు అమ్ముతామని డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ సంతోష్ నగర్లో రక్షణ చర్యలు లేకుండా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అయితే కార్మికులతోటి ఎలాంటి రక్షణ లేకుండా ఇనుప కడ్డీలు మోయిస్తున్నారు కాంట్రాక్టర్లు. ప్రాణాంతకంగా పనులు చేయిస్తున్నారు. కింద వాహనాలు వెళ్తుండగా బ్రిడ్జి పైన కార్మికులు ఫీట్లు చేస్తున్నారు. అదుపు తప్పిందంటే ప్రాణాలు పోవడం గ్యారంటీ అంటున్నారు నగరవాసులు. నాగర్ కర్నూలు జిల్లాలో విజయ్ దేవరకొండ రష్మిక సందడి చేశారు. విజయ్ దేవరకొండ సొంత గ్రామం తమ్మన్పేటలో కొత్తగా ఫామ్ హౌస్ నిర్మించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి గృహప్రవేశం చేయనున్నారు. నూతన దంపతులకు మేళా తాళాలు కోలాటాలతోటి ఆహ్వానం పలికారు. బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. పసిడి పరుగులు పెడుతుంటే వెండికి మాత్రం రెక్కలు వస్తున్నాయి. వార్ టెన్షన్ తోటి గోల్డ్ సిల్వర్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. MCXలో 5,000 గోల్డ్ రేటు పెరగగా MCXలో సిల్వర్ రేటు 9,000 పెరిగింది. గ్లోబల్ మార్కెట్లోనూ గోల్డ్ సిల్వర్ ధరలు తగ్గేదేలే అంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతోటి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉధృత పరిస్థితుల మదుపరలో ఆందోళన నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్స్ నష్టపోయి 80,238 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 312 పాయింట్స్ కోల్పోయి 24,865 వద్ద ముగిసింది. ఇవి ఇప్పుడు